ఏసీబీ అధికారులమని చెప్పి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ను మోసం చేసిన సంఘటన వరంగల్లో సంచలనం రేపింది. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న జైపాల్ రెడ్డికి అక్టోబర్ 18న కొందరు వ్యక్తులు కాల్ చేసి తన డ్రైవర్ మరియు పర్సనల్ పిఏలు తమ వద్ద ఉన్నారని చెప్పి డబ్బులు ఇవ్వాలని వారు డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. వారి మాటలు నమ్మి జైపాల్ రెడ్డి 3 దఫాలుగా మొత్తం 10,20,000 రూపాయలు వారికి పంపించారు. తర్వాత తన డ్రైవర్ సిబ్బందిని అడిగి తెలుసుకోగా ఎవరు ఏసీబీ అధికారుల వద్దకు వెళ్లలేదని తెలిసింది. తనను మోసం చేశారని గ్రహించిన జైపాల్ రెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వరంగల్ ఆర్టీఓ హౌస్లో పనిచేసే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జైపాల్ రెడ్డి సార్ ఇప్పుడు మహబూబాలో పనిచేస్తున్నారు. అతను ఏసీబీ అని చెప్పేసి ఒక డిఎస్పీ అని చెప్పి ఫోన్ కాల్ చేసి మీ మీద కంప్లైంట్ వచ్చింది, ఇట్లా మీ డ్రైవరు ఇంకా మిగతా వాళ్ళంతా ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నారని కంప్లైంట్ వచ్చింది. వాళ్ళందరూ ఆఫీస్కి వచ్చారు, హెడ్ ఆఫీస్కి. నేను కంప్లైంట్ చేస్తున్నారు. మరి ఎందుకు రిటైర్మెంట్ దగ్గరలో ఉండవు కదా, ఎందుకు ఇదంతా సెటిల్ చేసుకోవాలని చెప్పేసి ఇతన్ని మాట్లాడటం, బెదిరియటం, కన్విన్స్ చేయడం అలాంటి చేయడం వల్ల ఇతను కూడా, అలాగే టీవీలో కూడా చాలా అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ప్రజలు దయచేసి ఇలాంటివి ఎవరైనా సరే, ఇంతకుముందు డిజిటల్ అరెస్ట్ అని వచ్చేది, ఇప్పుడు ఏసీబీ అని ఒక కొత్తగా పెడుతున్నారు. కాబట్టి దయచేసి ఎవరైనా సరే, ఉద్యోగులైనా ప్రజలైనా, ఇలాంటి థ్రెటన్ కాల్స్ వచ్చినప్పుడు మీరు ఒకసారి ఇమీడియట్లీ కన్సల్ట్ పోలీస్ స్టేషన్ కానీ ఇంకా 1930 కానీ కంప్లైంట్ చేయడం వల్ల మీకు ఒక సత్వర పరిష్కారం దొరుకుతుందని మీ అందరికీ మీడియా ద్వారా కోరుకుంటున్నాను.